దేవుడు అనగా మంచివాడు, ఉత్తముడు, లేకపోతే మంచి చేసేవాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చూడండి, తన బిడ్డలు ఎప్పుడు కూడా శుభాన్ని పలుకుతారు, మంచి కలగాలని కోరుకుంటారు. మరి దేవుడు అంటే కూడా అదే. దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి చేయవాడు. అప్పుడప్పుడు శిక్షిస్తాడు, అప్పుడు శిక్షణలో నడిపిస్తాడు. లోబడ్డానికి, విధేయత చూపించడానికి, ఆయన మార్గములో నడవడానికి అప్పుడప్పుడు కూడా మనల్ని శిక్షణలో నడిపిస్తూ ఉంటాడు. కానీ అన్నీ మంచి కొరకే జరిగిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉంటారో అంతకంటే మంచి దేవుడైన యేసయ్య నీ పట్ల తన మంచితనాన్ని అంతా కూడా కనపరచాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు కనుక నిర్గమకాండం 33వ అధ్యాయం మరి 19వ వచనం చూస్తే, యేసు ప్రభు లేదా దేవుడైన యెహోవా మరి మోషేతో ఈ విధంగా అంటున్నాడు, ఆయన నా మంచితనమంతయు నేదుట కనపరచదును, యెహోవాను నామమును నేదుట ప్రకటించదును, నేను కరుణించు వాని కరుణించదును, ఎవని యందు